నవ్వించి ఇచ్చారు. దాని తర్వాత ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళి పూరి గారిని పరిచయం చేశారు. ఈడేట్ పడింది. తను ఇప్పటికీ టచ్లోనే ఉంటాడు శివనాథ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? జాబ్ చేస్తున్నాడు, అదే ప్రైవేట్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తున్నాడు. నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి కొన్నాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదా, మీ ఇద్దరు గ్రహాలు గెలవట్లేదు నేను జయమునిత్యమురాలో కూడా ఆత్మవిశ్వాసం అంధవిశ్వాసం అని ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కూడా తనే గుర్తొస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరికి. ఎవరైతే తన శ్రేయభిలాషులు అవ్వచ్చు, తన మంచి కోరుకునే వాళ్ళు అవ్వచ్చు, మీ ఇద్దరికి ఏదో సెట్ అవ్వట్లేదేమో అని కొంచెం కాంటాక్ట్ మధ్యలో పోయింది. అయినా నేను పట్టుకున్నాను మళ్ళీ. ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడు. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు అంటే కొంచెం తెలిసిపోయినాయి కదా, ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ కలవటం చాలా తక్కువ అయింది. నా బిజీలో నేను ఉంటాం, అతను బిజీలో అతను ఉంటాం. ఇది ఏ టైంలో అయింది? సీరియల్స్ టైంలోనా? 99. ఇంకా సినిమాలకు రాలేదు మీరు? సినిమా అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిందే 97 ఎండింగ్ 98 మార్నింగ్ టైంలో వచ్చాను. 98లో యాక్సిడెంట్ అయింది. మళ్ళీ 2000 ఎండ్కి వచ్చాను నేను. అందుకే కెరీర్ 2000 నుంచి ప్లాన్ అది నా జీవితంలో మెమరీలోంచి తీసేద్దాం అన్న ప్రయత్నంతో నా కెరీరే 2000 నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకుందాం అని ఎంత ప్రయత్నం చేసినా అది ఎప్పుడు నన్ను హంట్ చేస్తూనే ఉంటుంది. అంటే ఓకే, మీరు సినిమా హీరో అవ్వడము ఆ యాక్సిడెంట్ కాకుండా మధ్యలో ఈ యొక్క 4 years 5 years బ్యాక్, నాకు ఎప్పుడు టైం గుర్తులేదు కానీ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మీకు. అంటే రెగ్యులర్గా కనబడే శ్రీనివాస్ రెడ్డి కొన్ని సినిమాలు కంటిన్యూస్గా కనబడడం అనేది కొంచెం దూరం అయింది. అది అదే గీతాంజలికి ముందు అంతేనా? ఆ సబ్జెక్ట్ని ఎంచుకొని దానికోసం ఇంకా స్టార్ట్ అవుతుంది అనే క్రమంలో ఓకే నాకు గుర్తుంది. ఇంకా మీరు ఏమన్నా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే ఏమన్నా ఐడియా వస్తుందేమో. నాకు తెలిసి అయితే నా కెరీర్ గ్యాప్ రావడానికి కారణం గీతాంజలి. ఆ కథ నచ్చి బెల్లంకొండ గారికి చెప్తే వెంటనే ఓకే అన్నారు. బాగుంది, డెవలప్ చేసేయండి, సురేష్ గెస్ట్ హౌస్లో రూమ్ వేసుకొని అంటే, సార్ ఇది లో బడ్జెట్ సార్, ముందే బడ్జెట్ పెట్టకూడదు దీనికి అని మా ఇంట్లోనే కూర్చొని కథ అంతా చేసాం. బాగా నచ్చింది ఆయన. ఓ చిన్నది నేను అదే ఆత్రంలో ఆలోచించలేనిది ఏంటంటే, కంపెనీ నుంచి ఒక హీరోయిన్కి ఫోన్ చేస్తే పలానా బెల్లంకొండ సురేష్ గారి కంపెనీ నుంచి అని ఒకటి ఉండేది. నేనేందంటే ఒక మంచి హీరోయిన్ సెట్ అయితే దీనికి బాగుంటుంది అనగానే, సరే సార్ నేను హీరోయిన్ ట్రై చేసి తీసుకొస్తాను అన్న అదే. కానీ మీరు ఫోన్ చేసి ఒక మాట చెప్పండి సార్, నేను వెళ్ళి కథ చెప్తా అన్న ఆలోచన లేదు నాకు. నేను ఆలోచించలేకపోయాను. నా అంతటి నేనే వెళ్ళి అప్రోచ్ అవ్వటం, వాళ్ళు ఓకే. బహుశా వాళ్ళ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, నువ్వు హీరోయిన్ తెచ్చుకుంటే నీ సినిమా ఇస్తాడే అని అనుకోవచ్చు కదా వాళ్ళు. ఏమంటే మీరు ఓకే అంటే మన సినిమా సురేష్ గారు ఓకే అన్నారండి, మీరు కూడా ఓకే అంటే మన సినిమా స్టార్ట్ చేసేయచ్చు అంటే, వాళ్ళ ఉద్దేశం నువ్వు మంచి హీరోయిన్ని తెచ్చుకుంటే సినిమా ఇస్తామని ఉంటాడు ఆయన అని వాళ్ళు కూడా ఆలోచించిన విధానం అది ఉంటుంది. అందుకే ఎవరు అంత ఇదిగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందులో నేను చేసిన చాలా మంది సినిమాల్లో వాళ్ళు హీరోయిన్లకు చేశారు. నేను అక్కడ పక్కన హీరో ఫ్రెండ్గా చేశాను. నేను చిన్నది, వాళ్ళ లేడీస్ కెరియరే చిన్నది సార్. దాంట్లోనే వాళ్ళు అంతా చూసుకొని, అంటే దాన్ని మనం పెళ్లి చేసుకుంటే మారిపోతారు. పెళ్ళి అయిన తర్వాత కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత, ఈ లోపే చేసుకోవాలి ఏదైనా. వాళ్ళ కెరీర్ కూడా ఆలోచించి కొంచెం ప్రాసెస్ లేట్ అయింది. హీరోయిన్ లేదు కదా ఎందుకులే, మరి మంచి హీరోయిన్ దొరికిందాక వెయిట్ చేద్దాం అంటే మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళటం. అలా ఇండస్ట్రీలో దరిదాపుగా టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఏదో రకంగా ఒకసారి వినండనో, ఒక అభిప్రాయం చెప్పండనో, ఒక ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అనో దరిదాపుగా అందరికీ కథ చెప్పాను నేను. గీతాంజలి దాంట్లో పీవీపీ వాళ్ళు కథ విందామని ఒక రాజీవ్ అని అతనితో వినమన్నారు. ఆయన ఓకే అనగానే తర్వాత పీవీపీ గారు విన్నారు, బాగుంది చేద్దాం అన్నారు. అక్కడ హీరోయిన్ సమస్య వచ్చింది. అంజలి గారికి కూడా చెప్పాము. అంజలి గారు అప్పుడు వాళ్ళకి పీవీపీలో అంజలి గారిది ఏదో ఇష్యూ అయింది. తను దసపల్లా నుంచి వెళ్ళిపోవటం, వాళ్ళ మదర్ది ఏదో ప్రాబ్లం అయినప్పుడు పీవీపీ వాళ్ళ లాయర్స్ అమ్మాయికి సపోర్ట్ చేశారు. ఆ కన్సిడర్తో అమ్మాయి చేస్తుందని ఇదితో వాళ్ళు అనుకున్నారు. తన కెరీర్ ముఖ్యం కదండి, మీరు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, కానీ కెరీర్ వైజ్ అయితే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తానండి అని. అక్కడ కూడా ప్రాసెస్ కొంచెం లేట్ అయిందండి. ప్రాసెస్ లేట్ అవడంతో ఇక దాని తర్వాత థర్డ్ ఒపీనియన్ కోసం పీవీపీ గారు సినిమా దీపైనా కానీ సినిమా తీసినంత గొప్ప పని ఏం చేశారంటే, థర్డ్ ఒపీనియన్ కోన గారికి చెప్పించారు. కోన వెంకట గారు తిరుపతి వెళ్ళి అడవుల్లో ఉంటే ఒక గంటలో కథ చెప్తే చాలా బాగుంది చేసేయండి అని చెప్పారు. దాని తర్వాత ప్రాసెస్ లేట్ అవుతుంటే కోన గారు మనం చేద్దాం, వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మనం చేద్దాం అన్నారు. ఏదైతే అంజలి గారు మళ్ళీ ఆవిడ కూడా అక్కడ పీవీపీలో చేయడానికి రెడీ, ఆవిడ కూడా, ఎందుకంటే వాళ్ళు పాపం హెల్ప్ చేశారండి. ఈవిడ కూడా ఆ కన్సిడర్ గుర్తుపెట్టుకొని సినిమా చేయడానికి రెడీయే, కానీ ప్రాసెస్ లేట్ అవుతుంది.
అదే కోన గారు అదే సెటప్తో ఎంబీవి గారు అని ఒక కొత్త ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి సినిమా తీశారు, గీతాంజలి వచ్చింది. ఆ ప్రాసెస్ లేట్ అయింది నా కెరీర్కి. ఓకే ఓకే ఫస్ట్ ఓకే సీరియస్ టాపిక్స్ పక్కన పెడితే ఒక చిన్న మీ మిమిక్రీ బిట్ ఏదైనా ఒకటి చూద్దాం ప్రేక్షకుల గురించి. నేను కాలేజీలో ఉన్నప్పుడు యాక్చువల్గా మైమ్ చేసేవాడిని ఎక్కువ. ఓకే. మైమ్ అంటే బాగా ఇష్టం. మైమ్ అది కూడా టీవీ ద్వారానే. ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ నీళ్లు తోడేది చేస్తూ ఉంటాడు అనమాట. అది రోప్, సారీ నీళ్ళు తోటం కాదు, రోప్ ఆటాడు. ఇటు అమితాబ్ బచ్చన్ ఇట్లా లాగుతా, ఇటు 100 మంది ఉన్నట్టు అటు 100 మంది ఉన్నట్టు చేసేటోడు చాలా. అతను ఒక 100 మంది అవతల ఉంటే ఇతను ఒక్కడు ఇట్లా ఆగినట్టు ఒక మైమ్ చేశాడు. అది సినిమా గుర్తులేదు నాకు. చూడంగానే ఇదేంటి దీన్ని ఏమంటారు అది ఇది అనుకుని తర్వాత తెలిసింది దాన్ని మైమ్ అంటారని. అది బాగా నచ్చింది నాకు. దాన్ని తీసుకొని హోటల్లో పిండి రుబ్బటం, దాని తర్వాత ఓనర్ వచ్చి తిట్టడం, నీళ్ళు తోడండి అంటాం. నేను చిన్న బకెట్తో ఎక్కువ ఎందుకు తోడటం, ఒక పెద్ద బకెట్ తీసుకొని దానికి అంటే చిన్న బకెట్కి ఇలా కడతాం, అదే పెద్ద బకెట్కి ఇలా కట్టి అలా వేసి మామూలుగా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కదా. దాని తర్వాత రావట్లేదు, దాన్ని లాగటం. ఆ మైమ్ బాగా చేసేవాడిని. నేను దాంతో మ్యాన్ ఆఫ్ ది యూనివర్సిటీ కొట్టా కాకతీయకి. ఓకే. అది ఒక సినిమా ఆర్టిస్ట్ పుణ్యమే, అమితాబ్ బచ్చన్ గారి పుణ్యం. ఓకే. అలా తెలియకుండా లింక్ అయిందని. మైమ్ ఎక్కువ చేసేవాడిని. దాని తర్వాత మోనో యాక్షన్, మిమిక్రీలు కూడా చేసేవాడిని. కానీ మిమిక్రీ అంటే ఒక స్టేజ్ మీద ఒక 10 minutes ఏదో ఒక మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయాలి జనాలు. జనరల్గా ఆర్టిస్టులు మిమిక్రీ వాయిస్లు లేకపోతే క్యారెక్టర్ మిమిక్రీ వాయిస్లు చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ ఆర్టిస్టులు కన్నా క్యారెక్టర్లు తీసుకునేవాడిని, జనరల్ క్యారెక్టర్స్. యాక్చువల్గా ఈ ఐటమ్ చెప్పినప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని బతిలాడి పేరున, ఏమండి నేను జనరల్గా మనకి అహనా పెళ్ళంట ఎఫెక్ట్ నాకు బాగా ఉంది. దాంట్లో బ్రహ్మానంద గారు పా అని కొట్టుకుంటూ ఉంటాను. అది బాగా ఉండిపోయింది అసలు. నేను ఇక దాని తర్వాత విపరీతంగా బ్రహ్మానందం గారు నా దేవుడు అనమాట. ఇక అప్పుడు ఆయన సినిమా ఉందంటే ఫస్ట్ ఆయన చూసేవాడిని. ఆ అహనా పెళ్ళంటతో నేను ఆయనకి మామూలు అంతకుముందు నా కర్మే అని చెప్పి చిరంజీవి గారి పక్కన అలాంటివి చేసినా కానీ ఓకే ఇతను ఎవరు భలే చేస్తున్నాడేమో. ఇక అహనా పెళ్ళంటతో పచ్చబొట్టులాగా పడిపోయాడు మనసులో. దాని నుంచి తీసుకొని కొన్ని క్యారెక్టర్లు అల్లి చేసేవాడిని. స్టేజ్ మీద కూడా చెప్పేవాడిని నేను, బహుశా ఈ మనుషులు ఎవరన్నా మీకు బయట కనపడ్డప్పుడు ఇది గుర్తొచ్చి కూడా నవ్వద్దు, మన తప్పది. అంటే చిన్న లోపంతో ఉంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ చేయటం అనమాట. అలా ఒక ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అంతకుముందు ఏంటంటే 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు అన్న దాని మీద చేసుకోవాలి. అక్కడ పరిచయం అవుతారు. ఒక చెవుడతను, ఒక మూగతను, ఒక నెత్తతను, వీళ్ళు ముగ్గురు పరిచయం అయ్యి వీళ్ళు ముగ్గురు గ్యాప్లో ఒక హోటల్కి వెళ్తారనమాట. ఆ హోటల్లో సర్వర్ గ్రహణముర్రు అతను. గ్రహణముర్రు అంటే ఇక్కడ లైట్గా పెదెంగ్ కట్ అయ్యి వీళ్ళ మధ్య ఒక కామెడీ సన్నివేశం చేసేవాడిని. అది బాగా బేలేదన్నమాట. అందుకే అది చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అంటే మనం ఒకప్పుడు ఏదో సరదాగా ఎంటర్టైన్ చేయడం కోసం చేసేవాళ్ళం మిమిక్రీలు. మీరు సడన్గా అడిగేసరికి అది చేయాలా వద్దని ఆలోచనలో. అంటే అది తప్పని చెప్తున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి వద్దామని నా ఉద్దేశం. ఓకే, మీ కంఫర్టింగ్గా మీరు ఏదైనా ఇంకేదైనా చేస్తాంటే చేయండి. ప్రాసెస్లో ఏదన్నా గుర్తొస్తే చెప్తాను మంచి. అంటే నేను జోక్స్ కూడా చెప్పేవాడిని. జోక్స్ కూడా క్యారెక్టర్ రూపంలో చెప్పేవాడిని అనమాట. ఓకే. ఒకసారి జోక్ చేసాం, అది కాదంబరి కిరణ్ గారు చెప్పేవారు. అది నేను అడాప్ట్ చేసుకొని నేను కూడా టీవీలో వాటిలో షోస్ చేసేవాడిని. ఒకళ్ళ దగ్గరికి వచ్చి ఒకతను ఇంకో అతని దగ్గరికి వచ్చి ఏదో అడ్వైజ్ అడిగే అతను దాన్ని ఏదో ఒక పర్సన్ దగ్గరికి వచ్చి ఇది నేనండి, ఇది నా గర్ల్ ఫ్రెండ్ అండి, నేను ఈవిడ లవ్ చేస్తున్నానండి, ఈవిడ నన్ను లవ్ చేస్తున్నాను, నేను లవ్ చేస్తున్నట్టు వీళ్ళ ఫ్యామిలీకి తెలుసండి, ఈవిడ నన్ను లవ్ చేస్తున్నట్టు మా ఫ్యామిలీకి, అంత ఏళ్ల మీద అడిచేవాడు అనమాట. ఆఖరికి వచ్చేసరికి సరే ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటంటే నేను లవ్ చేస్తున్న విషయం వీళ్ళ ఆయనకి తెలియదండి, ఏమో లవ్ చేస్తున్న విషయం మా ఆవిడికి తెలియదండి, ఏం చేయమంటారండి, గోపడానికి ఏళ్ళు కూడా ఉండవరా జాగ్రత్త ఏదో ఎండ్ ఫినిష్. సరదాగా అలా జోక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ఒక కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించడానికి ఫాదర్ వెళ్తా ఆయన చాలా తెలివైన ఫీల్ అయ్యి వాచ్మెన్ అడుగుతారు. ఆ గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ లాగా ఉండే వాడిని పిలిచి
ఎలా చెప్తారు ఈ కాలేజీలో బాగా చదువు చెప్తారంటే, సార్ బ్రహ్మాండమైన కాలేజ్ సార్, అసలు క్రమశిక్షణ కానీ చదువు కానీ మామూలుగా ఉండదు సార్, నువ్వు ఎందుకు అంత గంటి నమ్మకం చెప్తున్నాను అన్నాళ్ళు నుంచి చేస్తున్నాడు, బయటోళ్ళే సార్, నేను ఇక్కడే చదివా, క్యాంపస్ సెలక్షన్లో ఇక్కడ జాబ్ చేస్తున్నాను సార్. క్యాంపస్ సెలక్షన్లో వాడికి ఉద్యోగం ఇచ్చారు. ఈ మధ్య రీసెంట్గా నేను బాగా ఇన్స్పైర్ అయిన జోకు, బాగా చూసి నవ్వుకున్న జోక్ ఏంటంటే, 100 రూపాయలు 1000 నోటుని తిడుతుంది అనమాట. ఒక 100 రూపాయల నోటు ఒక 1000 నోటుని తిడుతుంది, నువ్వెంత నీ బతుకెంత, నువ్వు నా ముందుకు వస్తావా, గెట్ అవుట్ అనేది తిడతా ఉంటుంది. 1000 రూపాయలు 100 రూపాయలు చూడంగానే బాగా నవ్వుకుంది. ఒక ఆవిడ ఒక కొడుక్కి ఫాదర్ భోజనం కలిపి ముద్ద పెడతా ఉంటాడు, వాడు తిన్ను అంటే, మర్యాద తింటావా, అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపించమంటావా అంటే వాడు మొత్తం లాక్కొని తినేస్తాడు. మా ఫాదర్ కూడా అది చదివినప్పుడల్లా ఒక 5 నిమిషాలు అంటే ఆధార్ కార్డు ఫోటోలు అంత ఇదిగా ఉంటాయి. ఓకే సరే,